ఈ మాఘపాదివారం రోజున దానికి ఒక కథ కూడా ఉంటుందండి. ఒక రాజుగారి కూతురు, మంత్రి గారి కూతురు ఇద్దరు కూడా ఉన్నారట. ఉండి వారి చిన్నతనం నుంచి కూడా ఇద్దరు కూడా మంచి స్నేహితులు. పెరిగి పెద్దవారు అవుతున్నారు. సరే, ఇద్దరికి కూడా వివాహం అయింది. వివాహం అయిన తర్వాత రాజుగారి కూతురు, మంత్రి గారి కూతురు ఇద్దరు కూడాను ఈ మాఘపాదివారపు నోవుని పట్టారు. ఈ మాఘపాదివారం రోజున నోవు ఏమి నోవు అంటే తరగని కూర తింటామని నోవుని పట్టారు. సరే, అదేవిధంగా మంత్రి గారి కూతురు కొనసాగించింది. కానీ రాజుగారి కూతురు ఏమిటంటే రాజుగారి కూతురు అనే కొంచెం అహంకారంతో ఆవిడ ఉల్లంఘన చేసి తొరిగిన కూర తినటం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి, ఈ మంత్రి గారి కూతురు మటుకు ఆ విధంగా తొరిగిన కూర తినకుండా ఆ నోము అంతా కూడా చేస్తోంది కాబట్టి ఉల్లంఘన చేయకుండా ఈ అమ్మాయికి 13 మంది సంతానం కలుగుతారు. ఈ 13 మంది సంతానం కూడా చక్కగా ఉంటారు. ఈ విషయాన్ని తెలుసుకుంటుంది రాజుగారి కూతురు. తెలుసుకొని ఎంత స్నేహితురాలైనా సరే, ఇద్దరం ఒకేసారి పుట్టాం, ఒకేసారి పెరిగాం, ఒకేసారి పెళ్ళయింది, నాకేంటి ఇట్లా హితులు పెరిగానికేమో 13 మంది సంతానం ఉన్నారు అని చెప్పి చిన్న ఈర్ష కలుగుతుంది. కలిగి ఆ 13 మందిని పిలుచుకురమ్మని చెప్పి చెలికత్తెని పంపిస్తుంది. ఆ 13 మంది పిల్లల్ని తీసుకొని వస్తారు ఇక్కడికి. తీసుకొని వస్తే ఈ రాజుగారి కూతురు ఏం చేస్తుందంటే 13 మంది పిల్లలకి తలలు నరికేస్తుంది. నరికితులు పెట్టెలో పెడుతుంది. సరే, కొద్దిసేపు అయిన తర్వాత ఈ మంత్రి గారి కూతురు ఉంది కదా, 13 మంది పిల్లలకి భోజనం పెడుతుంది. ఇదేంటి, ఈ పిల్లలు అక్కడికి వెళ్ళారు కదా, కానీ 13 మంది ఇక్కడ ఉన్నారు ఏంటి అని అంటే, ఈ అమ్మాయి ఏంటి ఉల్లంఘన చేయలేదు కదా, అందుకని అమ్మవారి అనుగ్రహం ఉంది. అంటే మన కథలు ఎలా ఉంటాయంటే కొంచెం చిత్రంగానే ఉంటాయి, కానీ మనం అందులో ఉన్న సారాన్ని గ్రహిస్తే గనక అది ఏ విధంగా ఉండాలి మనకి అనేటటువంటి ఒక నీతి మనకి కనపడుతుంది. ఆ రాజుగారి ఈ 13 మంది తలను నరికింది కదా, అది తీసుకొని వెళ్ళి ఇదిగోండి రాజుగారి కూతురు మీకు ఇవ్వమన్నదంటే, సరే అమ్మాయి ఏమనుకుంటుంది, సరే ఆ 13 మందిని కూడా పిలిచి 26 మందిని చక్కగా పెంచుతూ ఉంటుంది. ఈ రాజుగారి కూతురు బాధపడుతూ మళ్ళీ ఎవరి ద్వారానో తెలుసుకుంటుంది. ఈ 13 మందిని చంపిన వాళ్ళు కూడా మళ్ళా బతికారు, వాళ్ళందరూ బాగున్నారు, 26 మంది అయ్యారు, బాగున్నారు. గీతులు పెరుగుతుంటుంది. రాజుగారి కూతురు బాధపడుతుంటే ఒక ముసలమ్మ వేషంలో అమ్మవారు వస్తుంది. వచ్చి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని అంటే, ఏమిటి నేను చేసుకున్నటువంటి పాపం ఏమిటి, అది చేసిన పుణ్యం ఏమిటి, దానికి కడుపు నిండా సంతానం ఉన్నారు, ఇలాగూ మరి నాకెందుకు ఇట్లా పుడుతున్నారు, విచ్ఛిన్నమైపోతుంది పోతున్నారు అని అంటే, నువ్వు ఇద్దరు కూడా ఒకేసారి నోవు పట్టారు, కానీ ఆమె అయితే కనుక పూర్తి చేస్తోంది, నువ్వైతే ఉల్లంఘన చేశావు, తొరిగిన కూర తింటున్నావు, తినకుండా ఉంది అని చెప్పారు. ఓహో అందుకనా అని చెప్పి అనుకుంటుంది. ఓహో ఈ కనపడినావు ఎవరు అని అంటే, నేను పార్వతీదేవిని అప్పుడు గ్రహిస్తుంది. అంటే ఇప్పుడు అందుకే అంటారు దైవం మానుష రూపేణ అని. దేవుడు ఎప్పుడు కూడాను కిరీటాలు వేసుకొని లేకపోతే కనుక గదలు పట్టుకొని రాడు, మనుష్య రూపంలోనే వస్తాడు. అలా ముసలి ముత్తైదు రూపంలో వచ్చి ఈ అమ్మాయికి చెప్తుంది.